హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని టీటీసీ సీట్లు ఉన్నాయి, మీ జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మీకు వస్తుందా రాదా, తెలుగు మీడియంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఉర్దూ మీడియంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేడం మేము తెలుగు మీడియం బట్ ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవాలనుకుంటున్నాం ఆప్షన్స్ అని. గవర్నమెంట్ అయితే చెప్పలేదు తెలుగు మీడియంలోనే పెట్టుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలోనే పెట్టుకోవాలని. పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి, ఏం కాదు. బట్ చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. మీరు సీట్ రావాలంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ మీ జిల్లాలో మొత్తం పెట్టుకున్న తర్వాత మీ జిల్లాకి అతి దగ్గరగా ఉన్న జిల్లా, ఆర్ మేము పోయి ఆడు ఉండి చదువుకుంటాము, ఆర్ మేము పోయి రాగలుగుతాము అనుకుంటే మీ దగ్గర ఉన్న జిల్లా కూడా పెట్టుకోండి. ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయో సీట్లు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి. మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ఈ తెలంగాణ డీసెట్ అఫీషియల్ వెబ్సైటు కౌన్సిలింగ్ది మీకు తెలిసే ఉంటుంది, రోజు చెక్ చేసుకుంటున్నారు కదా. లేదు అంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను లింకు. దానిపైన క్లిక్ చేయగానే ఇట్లా కిందికి రండి. ఇట్లా కిందికి వచ్చిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 కాలేజ్ లిస్ట్ ఫర్ డిఎల్ఈడి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ పీడిఎఫ్ ఓపెన్ కావాలంటే పీడిఎఫ్ రీడర్ ఉండాలి మీ ఫోన్లో, ఇది డౌన్లోడ్ చేసుకోండి. చూడండి మొత్తం తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో పూర్తి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డేటా ప్రకారం మొత్తం ఇట్లా 14 పేపర్స్ ఉన్నాయన్నమాట. నేను లెక్క పెట్టిన మొత్తం సీట్స్ వచ్చేసి 4350 సీట్లు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో డిఈడి 4350. మరి మీ జిల్లాలో ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా కనిపిస్తుంది కదా, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 కాలేజెస్ ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 50. 7 × 50 అంటే 350 సీట్లు ఉన్నాయి. 350 సీట్లో తెలుగు మీడియం వచ్చేసి 1 2 3 4 అంటే తెలుగు మీడియంలో వచ్చేసి 200 సీట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసి 150 సీట్స్ ఉన్నాయి, ఉర్దూ మీడియంలో వచ్చేసి 50 సీట్స్ ఉన్నాయి. ఈ విధంగా మీ జిల్లాలో తెలుగు మీడియం 200, ఇంగ్లీష్ మీడియం 150, ఉర్దూ 50. మరి మీకు ఏ దాంట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి సీట్స్, అందులో ఆప్షన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్ తీసుకుంటే ఇక్కడ 3 కాలేజీలు కనిపిస్తున్నాయి. 2 ఏమో ప్రైవేట్ కాలేజెస్, ఒకటి గవర్నమెంట్ కాలేజు. ఒకటి గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి ఉర్దూ 50 సీట్స్, ఇంగ్లీష్ మీడియం 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కరీంనగర్లో కూడా కొన్ని కాలేజెస్ ఎక్కువనే కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కాలేజెస్లు ఉన్నాయి. సో మ్యాక్సిమం కరీంనగర్లో అందరికి వచ్చే అవకాశం ఉంటుంది. పక్క జిల్లా ఎవరైనా ఉంటే కరీంనగర్లో పెట్టుకోండి ఆప్షన్లు. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టుకోండి, మీరు పోయి రాగలుగుతాము అనుకుంటే. ఈ విధంగా తెలుగు మీడియంలో ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని ఉన్నాయి చూసుకోండి. 1 2 3 తెలుగు మీడియం ఇప్పటికే 200 సీట్లు, 250 సీట్లు కరీంనగర్లో తెలుగు మీడియం ఉన్నాయి. 1 2 3 4 5 250 సీట్లు ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. 350 సీట్లు కరీంనగర్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. తెలుగు మీడియం వచ్చేసి 250 దాకా ఉన్నాయి, ఉర్దూ 50. ఈ విధంగా మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా కౌంట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీ జిల్లా పెట్టుకున్న తర్వాత మీకు పక్క జిల్లాలో ఎందులో ఎక్కువగా ఉన్నాయి, మేము పోయి రాగలుగుతాము, ఆర్ అక్కడ మేము ఉండి చదువుకోగలుగుతాం అనుకుంటే పక్క జిల్లాలో కూడా పెట్టుకోండి. ఈ విధంగా కౌంట్ చేసుకొని పెట్టుకోండి. సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి, 4350 ఉన్నాయి. జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఈరోజు పెట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే లేదు, గవర్నమెంట్ ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.